నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ హీరోయిన్లు తమ సామాన్లు కనబడకుండా బట్టలు వేసుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. శివాజీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, వస్త్రధారణ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని మహిళా సంఘాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్లు అనే పదాన్ని ఉపయోగించడం పట్ల నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనపై కఠిన చర్యలకు సిద్ధమైంది. పలువురు మహిళా నేతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివాజీ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయింది. పరిస్థితి తీవ్రతను గమనించిన శివాజీ తక్షణమే మీడియా ముందుకొచ్చారు. తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించాలని కోరారు. తన ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కాదని, కేవలం సంప్రదాయం గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పే సమయంలో అక్కడ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. క్షమాపణలు చెప్పిన అనంతరం అక్కడ ఉన్న కొందరు నిరసనకారుల నుండి ముప్పు ఉండవచ్చని భావించిన శివాజీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారు వైపు పరుగులు తీశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతున్నా పట్టించుకోకుండా వేగంగా కారు ఎక్కి అక్కడి నుంచి నిష్క్రమించారు. శివాజీ కారు వైపు పరుగులు తీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంత భయం ఉన్నప్పుడు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి అంటూ నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. ఒక సీనియర్ నటుడిగా ఉండి మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యత రాహిత్యమని విమర్శలు వస్తున్నాయి. క్షమాపణలు చెప్పినప్పటికీ మహిళా కమిషన్ మరియు పోలీసులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.